జై శ్రీమన్నారాయణ. ఆపదామపహత్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. శ్రీమద్ రామాయణం వాల్మీకి మహర్షి రచించినటువంటి శ్రీమద్ రామాయణాన్ని యథాతథంగా వినిపించాలన్న ఒక లక్ష్యంతో యొక్క కార్యక్రమాన్ని మొదలుపెట్టాను. అందులో భాగంగా ఈరోజు 18వ సర్గలో 45 శ్లోకం దాకా వీడియోలో తెలుసుకున్నాము. ఈరోజు విశేషం ఏంటంటే, విశ్వామిత్ర మహర్షి కోసల దేశానికి వచ్చాడు. ఆయనకి దశరథుని పరామర్శించాడు. ఆయనకి అతిథి సత్కారాలు చేశారు. తర్వాత పిమ్మట ఆ మునీశ్వరుడు వశిష్ఠుని సమీపించి ఆయనతో కుశల ప్రశ్నలు గావించాడు. ఇంకను మహాత్ములైన వామదేవాది మునులతో కూడా యథాచితముగా పరామర్శించారు. ఈ విధంగా విశ్వామిత్రునిచే గౌరవింపబడిన వారందరూ ఎంతగానో సంతోషించిరి. పిమ్మట అందరూ రాజభవనంలో ప్రవేశించి తమ తమ యోగ్యతలకు అనుగుణంగా వాళ్ళు ఆసీనులైరి. మిక్కిలి ఉదార స్వభావం గల దశరథ మహారాజు పులకిత గాతుడై ఎంతో ఆనందంతో ఉప్పొంగిన మనసుతో విశ్వామిత్ర మహర్షిని స్తుతిస్తూ ఇట్లు పలికెను. ఓ మహర్షి, అమృతము లభించినట్లును, నీళ్లు లేని చోట వర్షం కురిసినట్లును, సంతానం లేని వానికి ధర్మపత్ని యందు పుత్రులు కలిగినట్లును, నష్టపోయిన వానికి నిధులు లభించినట్లును, పుత్రుల వివాహాది మహోత్సవముల యందు సంతోషం పెళ్లిబెకినట్లును మీ ఆగమనం మాకు మహానందము కూర్చుతున్నది. అలాగే మీకు స్వాగతము. ఓ ధర్మాత్మ బ్రహ్మర్షి, మీరిచ్చటికి వచ్చుటకు మా అదృష్టము. ధన్యుడినైతిని. మీ అభిష్టమేమి? అందులకై నేను ఏమి చేయగలను? దానము చేయుటకు మీరు ఎంతో పాత్రలు. నేను దానము కొనుటకు మీరు ఎంతో పాత్రలు. కాబట్టి నేడు నా జన్మ సఫలమైనది, నా జీవితము చరితార్థమైనది. పూర్వం మీరు రాజర్షిగా వాసిగాంచిది. అనంతరము మీరు తపస్సు ప్రభావమున బ్రహ్మర్షత్వాన్ని సాధించింది. కనుక మీరు మాకు బహుదా పూజ్యులు. ఓ బ్రహ్మర్షి, అద్భుతమైన మీ ఆగమనము నన్ను అబ్బురపరిచినది. మా గృహం పావనమైనది. ప్రభు, మీ శుభ సందర్శనం వల్ల నేను కృతార్థుడైతిని. మీరు ఏ కార్య నిమిత్తమై ఇచ్చటికి వచ్చితురో తెలుపుడు. మీ కార్యము నెరవేర్చుటకై సిద్ధముగా ఉన్నాను, అనుగ్రహింపుడు. ఓ కౌశిక, కార్య విషయంలో సందేహం పెట్టుకోవలదు. మీరు పూజ్యులైన అతిథులు కావున గృహస్థుడైన నాకు దైవ సమానులు. మీ కార్యమును నేను నెరవేర్చుదును. ఓ బ్రహ్మర్షి, మీ ఆగమనం వలన నేను ఆచరించిన సమస్త ధర్మములు ఫలించినవి. నేను అదృష్టవంతుడను. అర్థవంతములైన దశరథుని మధుర వచనములు విశ్వామిత్రునకు వీణులు విందు నడిచినవి. ఆయన మాటలకు ఆయనకి ఎంతో ఆనందపడ్డారంట. హృదయమునకు ఆహ్లాదం కూర్చున్నవి. అంతటా ఉత్తమోత్తమ గుణములచే ఖ్యాతికెక్కిన వాడును, సమధమాది విశిష్ట గుణ సంపన్నుడును అయిన విశ్వామిత్ర మహర్షి ఎంతో పరమానంద భరితుడయ్యాడు. కాబట్టి ఈ సర్గ పూర్తి అయిపోయింది. ఇత్యార్షే శ్రీమద్ రామాయణే వాల్మీకి ఆది కావ్యే బాలకండే అష్టాదశ సర్గ. 18వ సర్గ పూర్తయింది. నెక్స్ట్ వీడియోలో 19వ సర్గను తెలుసుకుందాం. జై శ్రీమన్నారాయణ.